వందల మంది ఇక్కడ ఉన్నారు. పూర్తిగా అసలు ఏం జరిగింది, నిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో తప్పు చేయాలి, అబ్నార్మల్ అని చెప్పాలి, ఇది ఒకటి అయిపోయింది ప్రపంచంలో అని చెప్పొచ్చు. అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? సరే మీరు చెప్పండి, ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా. శ్రీకాంత్ ఎటువంటి వాడు అంటే కత్తిలు పెట్టుకొని తిరుగుతున్నాడు, స్టంట్లు చేస్తాడు, మనం సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. ఒక్క చేతితో బండి నడపడము, దాని తర్వాత వీల్స్ అన్ని వదిలేసి ఒక వీల్ తో చేయడం, అంటే ఇవన్నీ ఏమంటారు చెప్పండి? అంటే నేనేమంటున్నా అంటే మేడం, ఒక చేతితోటి వీల్ నడిపియడము, కత్తి పెట్టుకొని తిరిగి అన్నాడు. అప్పుడు కత్తి పెట్టుకొని తిరిగేటప్పుడు మనం మనం చేయలేము మేడం. ఇప్పుడు మీకు ఎట్లయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అట్లాగే మా ముందు మాత్రం చనిపోయినప్పుడు ఆయన బాడీలో కత్తి దొరికింది. మేడం ఇప్పుడు పోలీసులు కూడా దాంట్లో రాశారు, పంచనామాలో కూడా రాశారు. కత్తి ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే, రౌడీ షీటర్ కానప్పుడు ఒక మనిషి కత్తి ఎందుకు పెట్టుకొని తిరగాలి చెప్పండి? కొంచెం ఆయనకు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు మేడం. చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో చాలా ఇన్ఫ్లుయర్ అతను, అది కొంచెం చూసుకొని పబ్లిక్ లో లోకల్ గ్యాంగ్ ఇష్యూస్ ఉండేవి అతనికి. దాని గురించి వాళ్ళు దీన్ని బెదిరించడము, చాలా టైం అటాక్ చేయడము, ఆ క్లిక్లో అయింది. ఈయన మారదాం అనుకున్న టైంలో వాళ్ళు అట్లా చేసినారు. ఫ్రెండ్స్ ఫేమ్ తోటి నేమ్ తోటి ఎట్లాగైతే మీకు లోకల్ రిపోర్టర్ న్యూస్ ఇస్తే మీరు లోకల్ న్యూస్ మీరు దాంట్లో ఛానల్లో వేశారు కదా మేడం, అట్లాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మనకు మొత్తం ఆపోజిట్ ఉండే. మీకు ఇప్పుడు తెలుసు కదా మేడం, మీరు ఎట్లాగే చెప్తున్నాను శ్రీకాంత్ అంటారు ఇట్లా అయ్యింది, రౌడీ షీటర్ ఉండే, మరి అంతవరకు మరి ఎట్లా వచ్చింది అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, దానికి సమాధానం మీ దగ్గరనే ఉంది మేడం. ఇప్పుడు చాకు పెట్టుకొని తిరిగిండు, పోలీస్ వాళ్ళు చూసినారంటే పోలీస్ వాళ్ళు మీరు రౌడీ షీటర్ అని అంటే, పోలీస్ వాళ్ళు రౌడీ షీటర్ దగ్గర చాకుంటే వాళ్ళు ఊరుకోరు కదా మేడం. చనిపోయిన తర్వాత ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆయన ప్యాంట్ జాబ్ లో దొరకడం జరిగింది. అదే విధంగా చాలా పోలీస్ స్టేషన్ లో, పాత బస్తీలో, కాచిగూడలో, మరి చదర్ఘాట్ పోలీస్ స్టేషన్ లో కూడా అతని పేర్ల మీద ఎఫ్ఐఆర్ అంటే పిటి కేసులు కానీ కొన్ని కేసులు ఉన్నాయి. ఎందుకని అంటే అక్కడి వరకు ఎందుకు వచ్చింది అంటే అతను అంత దారుణమైన మనిషి ఏం కాదు మేడం. ఎవరినేం ఆని పొంచింది లేదు ఇప్పటి వరకు. ఆయన పైన ఏం మర్డర్ కేసెస్ లేవు, ఏం దుమ్మి కేసెస్ కూడా ఏం లేవు. వేరే వాళ్ళ గురించి చేసినాక అతని పైన ఒక ఈ అభ్యవం మోపబడుతుంది కానీ రియల్ గా ఆయన రౌడీ షీటర్ అన్నది కాదు మేడం. రియల్ గా రౌడీ షీటర్ అంటే చదువుకుంటున్నాడా, ఏం చేస్తాడు శ్రీకాంత్? ఆయన బిజినెస్ చేసుకుంటాడు, నార్మల్ గా బిజినెస్. ఇప్పుడు చదువుకోలేడు, నార్మల్ గా బిజినెస్ చేస్తాడు, జాబ్ చేస్తాడు, టాటో ఆర్టిస్ట్, టాటో వర్క్ చేస్తాడు. మరి పర్సనల్ గా మొన్న క్లోతింగ్ షాప్ ఉండే, టెక్స్టైల్, ఇవన్నీ చేస్తాడు అబ్బాయి. కుటుంబ సభ్యులు అందరూ ఏం చేస్తారు? కుటుంబ సభ్యులు అంటే ఫాదర్ రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యిండు మ్యామ్. 3 months కూడా అవ్వలేదు. 3 months కు ముందే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యిండు. అదే సిచ్యువేషన్లో ఉండగానే ఇప్పుడు పెద్ద కొడుకు ఇతను చనిపోయినాడు. కొంత మన న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ న్యూస్ స్ప్రెడ్ చేసేసరికి ఏమైపోయిందంటే మేడం, ఎంత మేము నార్మల్గా మేడం, ఇప్పుడు మీరు మీడియా పర్సన్స్ ఎట్లాగో మేము కూడా అట్లాగే. ఫ్రెండ్స్ అనే కాదు మేడం, మేము ఫ్రెండ్స్ అని సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా కాదు మేడం. అకౌంట్లో మీరు చెక్ చేసి సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా కాదు. మేము ఒక ఏరియా నుంచి ఒక ఏరియాలో గుర్తుపట్టే వాళ్ళం. కాచిగూడ అంటే కాచిగూడలో ఉండేవాళ్ళం, కానీ తెలిసిన వాళ్ళం, దూరం బంధువులమే. మేము ఎట్లా మీకు న్యూస్ తెలిస్తే మీరు ఎట్లా వచ్చారో మేము కూడా అట్లాగే వచ్చాం. కానీ మేము పర్సనల్గా అటాచ్మెంట్ మాకు తెలిసింది మేము చెప్తున్నాం మేడం. మీరు అడిగారు కదా, తెలుసుకుందాం నిజం న్యూస్ అబద్ధం. సొంత బ్రదర్ అవుతారా మీకు శ్రీకాంత్? ఏమవుతారు? చిన్న బ్రదర్. శ్రీకాంత్ పైన ఆరోపణలు వస్తున్నాయి, అంటే రౌడీ షీటర్ అంటున్నారు, అదే విధంగా కత్తి పెట్టుకొని తిరుగుతా అంటున్నారు. ఎటువంటి వాడు అంటే వీళ్ళందరూ ఇంతమంది ఇప్పుడైతే వచ్చారు అతని కోసము. ఒక మనిషి మంచి చేసినా చెడు చేసినా జనాలు వస్తారు, అతను మంచి చేస్తే చెడు చేస్తారు. ఏంది శ్రీకాంత్ ఎటువంటి వాడు? నాకు తెలుగు రాదు మేడం. फर्स्ट హిందీలో తప్పకుండా మాట్లాడండి. ये पूरे उन्हें रउडिस्टर बोल के नहीं आया, उनका सबका उन्हें दोस्तों के लिए रहता था उन्हें, इसके लिए पूरे आए सो यहाँ पे। और उन्हें ऐसा लड़ाई झगड़े में बोल के नहीं आता, दोस्तों को कुछ हुआ बोले तो उन्हें आगे रहता था। तो पब्लिक क्या कर दिए, बाहर वाले जो उसको लाइक नहीं करते, रउडिस्टर बोल के नाम बदनाम कर दिए, और कुछ भी नहीं है उसके। మీరు సొంత బ్రదర్ అవుతారు. ఏం చేస్తుంటాడంటే ఇప్పుడు చదువుకున్నాడా, ఏం చేస్తాడు, బిజినెస్ లేకపోతే स्टडी, उन्हें पढ़ाई बंद कर लेके टैटू आर्टिस्ट था, उन्हें अच्छा टैटू निकालता था, सबके साथ मिलजुल के रहता था। अब बिजनेस डालने वाला था उन्हें ये 2-3 months में कपड़े का दुकान, बट ऐसा एक्सीडेंट। పోలీసులు ఏమంటున్నారు అంటే లారీ డ్రైవర్ తప్పు అంటున్నారా లేకపోతే శ్రీకాంత్ అంటున్నారా? इनका अभी वो हमारे को भी नहीं मालूम, अभी वो वहाँ वीडियो क्या है देख लिए बाद मालूम होता, सीसीटीवी फुटेज देखे तो मालूम होता। ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారంటే తండ్రి లేడు, తల్లి ఉంది, తల్లి పరిస్థితి ఎలా ఉంది? उनकी मम्मी है अभी अंदर ही बैठे से फुल रो रहे, ऑलरेडी उनके पापा का डेथ हो के भी 1 year भी नहीं हुआ कंप्लीट। उनके नानी का डेथ हुआ, उनके चाचा का डेथ हुआ, 4th है ये 1 साल के अंदर नए नए 4 लोग गुजर गए उनके घर में। ऑलरेडी उन लोग बहुत परेशानी में, ऊपर आप ऐसा बोल दिया रउडी शीटर। जस्ट हम न्यूज़ वालों से एक रिक्वेस्ट करना चाह रहे, हाथ जोड़ के रिक्वेस्ट करना चाह रहे कि जो भी फेक न्यूज़ आप लोग स्प्रेड कर रहे हैं, प्लीज़ स्टॉप स्प्रेडिंग फेक न्यूज़। जो सच है वो लगाओ। और एक फैमिली के ऊपर ये सिचुएशन में जो गुजर गए, जो सिचुएशन में घर का एक बड़ा बेटा गुजर गया, उनके ऊपर क्या बीती वो हमारे को मालूम। हमारा भाई, छोटा भाई था वो, हमको मालूम कि हम कौन सी सिचुएशन से गुजर रहे। प्लीज़ स्टॉप स्प्रेडिंग एनी फेक न्यूज़। जो आप लोग इससे पहले मेंशन करे पूरा गलत था,
stop spreading, that's it. చూస్తున్నారు కదా, ఒకవైపు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే స్నేహితులు కానీ మిత్రులు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అతను రౌడీ షీటర్ కాదు అని చెప్తున్నారు. కానీ పోలీస్ స్టేషన్లో ఏదైతే పాత బస్తీ చైతన్యపురం పోలీస్ స్టేషన్లో పూర్తిగా కూడా అతని పైన కేసులు ఉన్నాయి. నిజాలు ఏంటో అని అడిగే ప్రయత్నం కూడా చేశాము. ఒకవైపు కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ వైపు నుంచి మాత్రము అసలు అటువంటి వాడు కాదు, అతని పని అతను చేసుకుంటాడు, కానీ అతని మీద కొంతమంది నిఘా అయితే ఉంది, దానివల్ల అతను కత్తి లోపల పెట్టుకొని ఉంటాడని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. కానీ మనం ఇక్కడికి వచ్చి అసలు వాయిస్ తీసుకున్న ప్రయత్నంలో మాత్రం నా మీద మీడియా మీద అయితే దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారు. ఇక్కడ ఉన్న వాళ్ళ బిహేవియర్ కూడా ఏమాత్రం కరెక్ట్ కాదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒకవైపు వీళ్ళు చెప్పేది మాత్రం ఆ నిజాలు ఏంటి అనేది పోలీసులు మాత్రమే తేల్చాల్సిన విషయం ఉంది. ఒకవైపు వీళ్ళేమో అసలు తను మంచోడని చెప్తున్నారు. అది మనం ఎవరము కూడా కాదు అది డిసైడ్ చేయడానికి అతను ఎటువంటి వాడో. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం దాడికి పాల్పడ్డారు అంటే వీళ్ళందరూ ప్రయత్నించారని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కెమెరామెన్ దయాసాగర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. ఏం జరిగిందని తెలుసుకున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ పైన తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వచ్చాను నేను. ఇక్కడ నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాను. 200 మంది ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఆడవాళ్ళే కానీ అందరూ కలిసి నా మీద రుబాబ్ చేస్తున్నారు. ఏంది నువ్వు ఏందని చెప్పి నన్ను పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మహిళ అయితే నన్ను తిడుతుంది, లిటరల్లీ అబ్యూజ్ చేస్తుంది. అంటే ఇది రౌడీ షీటర్ పని అంటే ఇదేంటంటారు? ఈ రుబాబ్ మొత్తం ఈ రుబాబ్ అనేది దీన్ని ఏమంటారు అంటే ఒక మీడియాలో ఒక మనిషి గురించి చెప్తే నువ్వు ఎట్లా చెప్తావు, మా మనిషి గురించి నువ్వు ఎట్లా చెప్తావు, శ్రీకాంత్ రౌడీ షీటర్ అని నీకు తెలుసా అంటే సరే మీరు ఫేక్ న్యూస్ అంటున్నారు కదా సార్, నిజాలు ఏంటి, ఏం జరిగిందో నాకు చెప్పండి అని అంటే వీళ్ళందరూ నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మేము యాక్చువల్ గా మేడం ఇప్పుడు యాక్చువల్ గా పిలిచింది, అందులో నుంచి ఒక పర్సన్ వచ్చేసి అతనికి తెలియక మేడం ఏదో అబ్యూస్ గా మాట్లాడాడు. చెప్పండి అబ్యూస్ ఎందుకు చేస్తున్నారు మీరు? మీరు అబ్యూస్ ఎవరు చేయలేదు మేడం, ఏమైనా అబ్యూస్ చేశారు మేడం. అది అతను ఒక పర్సన్ ఎట్లా మాట్లాడారు చెప్పండి, వాట్ ఇస్ ద సిచువేషన్ చెప్పండి. మీరు మా మీద అడగండి మేడం, మీరు అదే అడగండి. फर्स्ट ऑफ ऑल आप लोग यहाँ पे जो न्यूज़ पहले स्प्रेड किया गया है राउडी शीटर है, लड़कियों को छेड़ते स्टंट्स करते, वो सारा फेक है. ही वॉज अ DC ऑलरेडी. लाइक केसेस तो रहते हैं हर किसी पे. आजकल कुछ भी छोटा भी चीज़ का तो PTK साल की बुक करते, तुम ड्रंक एंड ड्राइव में जाओ और कुछ भी जाओ. आप जैसा यहाँ पे ये जो न्यूज़ चैनल में इससे पहले जो भी स्प्रेड करे पूरा फेक है. जैसा कि गाड़ी उठा के व्हीलिंग वगैरह वो ये कर रहे थे बोलकर जैसा बोल रहे थे इससे पहले न्यूज़ में, एवरीथिंग इज़ फेक. ऐसा कुछ नहीं, इट वाज जस्ट एन एक्सीडेंट. और आज तक कहीं पे भी लेडीज़ का कुछ भी केस श्रीकांत के ऊपर नहीं है. आप कोई भी PS में जाकर देख सकते हैं, कहीं पे भी श्रीकांत के ऊपर लेडीज రౌడీ షీటర్ అనుకున్నారు కదా. చనిపోయిన వెంటనే కూడా అతను జాబ్ లో కూడా కత్తి దొరికిందని చెప్తారు. దానికి మీరేమంటారు? ఇట్ ఈస్ ఫర్ సేఫ్టీ మేడం. బికాస్ అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరూ సేఫ్టీ కోసం కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారా చెప్పండి? మీ సామాన్య జనాలు అందరు ఉన్నారు కదా, మీరు నేను చెప్పండి ఒక నిమిషం. ఇప్పుడు నువ్వు నేను ఇంకా అందరు ఉన్నాం కదా, కత్తులు పెట్టుకొని తిరగడం అది లీగల్ అనుకుంటున్నారా మీరు? आई एक्सेप्ट दैट इट इज नॉट अ लीगल थिंग, बट फिर भी देखो उनका क्या था बोलते, उनको ऑलरेडी से पहले भी कॉल्स आ रहे थे, धमकियां दे रहे थे, कहीं से उनको धमकियां तो कहाँ मिलता. అంటే ఒక సామాన్య ప్రజలకి ఇప్పుడు ఆయన సామాన్యుడు అంటే ఆయనకి ఎందుకు అన్ని ధమకీలు వస్తాయి? jealous because he has a fame in Instagram. उसका he's an Instagram influencer, तो उसको ऑलरेडी मतलब आज एक जना आगे बढ़ रहा तो 10 जने पीछे खींचने वाले रहते. जैसा उन्हें Instagram influencer है, उसको 30 के Instagram पे फॉलोवर्स है, उसको 40 के हाँ वही समथिंग 40 to 50 के बीच में जो फॉलोवर्स है ना, उसको देख के जल के उससे रिवेंज लेना चाह रहे थे. दैट इज द ओनली थिंग. उसके अलावा उसका कुछ भी किसी से पर्सनल डिस्प्यूट, पर्सनल इशू किसी से कुछ भी नहीं है. एंड आज तक अप टू डेट ही हैज नेवर अब्यूज्ड एनी लेडी टिल नाउ. మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఇప్పుడు అతను చాలా మంచోడని మీరు చెప్పడం కూడా జరుగుతుంది, మేము అంగీకరిస్తాం, అది ఫేక్ అని మీరు చెప్తున్నారు. మరి నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు నిజాలు ఏంటి అని అడిగే ప్రయత్నంలో మీరు అందరు నా మీద దాడి చేసే ప్రయత్నం చేశారా చేయలేదా? ఒప్పుకోండి, ఒప్పుకోండి. అతను నా మీద ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు అంటే, మీకు సమాజంలో మీరున్న సొసైటీలో ఒక మహిళ మీద మీరు దాడి చేస్తున్నారు. మరి దాడి ఎందుకు చేస్తున్నాం చెప్పండి. వాళ్ళు బాధలో ఉన్నాడు, అతను బాధలో ఉన్న అబ్బాయి కొంచెం బాధ అనిపించింది. మంచి అబ్బాయిని మీరు మొత్తం పేరు మొత్తం ఖరాబ్ చేసేస్తే ఎంతవరకు కరెక్ట్ మేడం? వాళ్ళు సొంతం మీరు చూడొచ్చు, అతని మీద ఫోకస్ చేయండి. అతను అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా దాడికి ప్రయత్నిస్తున్నాడు. అతను చూస్తున్నారు కదా, సుమారుగా 200 మంది ఇక్కడ ఉన్నారు. పూర్తిగా అసలు ఏం జరిగింది, నిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో
తప్పు చేయాలి అబ్నార్మల్ అని చెప్పాలి. ఇది ఒకటి అయిపోయింది ప్రపంచంలో అని చెప్పొచ్చు. అసలు చెప్పండి అసలు ఏం జరిగింది? సరే మీరు చెప్పండి, ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా. శ్రీకాంత్ ఎటువంటి వాడు అంటే కత్తులు పెట్టుకొని తిరుగుతున్నాడు, స్టంట్లు చేస్తాడు. మనం సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు, ఒక్క చేతితో బండి నడపడము, దాని తర్వాత వీల్స్ అన్ని వదిలేసి ఒక వీల్ తో చేయడం, అంటే ఇవన్నీ ఏమంటారు చెప్పండి. అంటే నేనేమంటున్నా అంటే మేడం, ఒక చేతితోటి వీల్ నడిపియడము, కత్తి పెట్టుకొని తిరిగి అన్నాడు. అప్పుడు కత్తి పెట్టుకొని తిరిగేటప్పుడు మనం లేము, మనం చేయలేము మేడం. ఇప్పుడు మీకు ఎట్లయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అట్లాగే మా ముందు ఆయన మాత్రం చనిపోయినప్పుడు ఆయన బాడీలో కత్తి దొరికింది. మేడం. ఇప్పుడు పోలీసులు కూడా దాంట్లో రాశారు, పంచనామాలో కూడా రాశారు. కత్తి ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడు అంటే, రౌడీ షీటర్ కానప్పుడు ఒక మనిషి కత్తి ఎందుకు పెట్టుకొని తిరగాలి చెప్పండి. కొంచెం ఆయనకు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను మేడం. చెప్పండి చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో చాలా ఇన్ఫ్లుయర్ అతను, అది కొంచెం చూసుకొని పబ్లిక్ లో లోకల్ గ్యాంగ్ ఇష్యూస్ ఉండేవి అతనికి. దాని గురించి వాళ్ళు దీన్ని బెదిరించడము, చాలా టైం అటాక్ చేయడము, ఆ క్లిక్లో అయింది. ఈయన మారదాం అనుకున్న టైంలో వాళ్ళు అట్లా చేసినారు. ఫ్రెండ్స్ ఫేమ్ తోటి, నేమ్ తోటి, ఎట్లాగైతే మీకు లోకల్ రిపోర్టర్ న్యూస్ ఇస్తే మీరు లోకల్ న్యూస్ మీరు దాంట్లో ఛానల్లో వేశారు కదా మేడం, అట్లాగే ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా వాళ్ళకి మొత్తం ఆపోజిట్ ఉండే. మీకు ఇప్పుడు తెలుసు కదా మేడం, మీరు ఎట్లాగే చెప్తున్నాను శ్రీకాంత్ అంటారు ఇట్లా అయ్యింది, రౌడ్ షీటర్ ఉండే, మరి అంతవరకు మరి ఎట్లా వచ్చింది అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, దానికి సమాధానం మీ దగ్గరనే ఉంది మేడం. ఇప్పుడు చాకు పెట్టుకొని తిరిగిండు, పోలీస్ వాళ్ళు చూసినారంటే అది పోలీస్ వాళ్ళు మీరు రౌడీ షీటర్ అని అంటే, పోలీస్ వాళ్ళు రౌడీ షీటర్ దగ్గర చాకుంటే వాళ్ళు ఊరుకోరు కదా మేడం. చనిపోయిన తర్వాత ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆయన ప్యాంట్ జాబ్ లో దొరకడం జరిగింది. అదే విధంగా చాలా పోలీస్ స్టేషన్ లో, పాత బస్తీలో, కాచిగూడలో, మరి చదర్ఘాట్ పోలీస్ స్టేషన్ లో కూడా అతని పేర్ల మీద ఎఫ్ఐఆర్ అంటే పిటి కేసులు కానీ కొన్ని కేసులు ఉన్నాయి. ఎందుకని అంటే అక్కడి వరకు ఎందుకు వచ్చింది అంటే అతను అంత దారుణమైన మనిషి ఏం కాదు మేడం. ఎవరినేం ఆని పొంచింది లేదు ఇప్పటివరకు. ఆయన పైన ఏం మర్డర్ కేసెస్ లేవు, ఏం దుమ్మి కేసెస్ కూడా ఏం లేవు. వేరే వాళ్ళ గురించి చేసినాక అతని పైన ఒక ఈ అభ్యవం మోపబడుతుంది, కానీ రియల్ గా ఆయన రౌడీ షీటర్ అన్నది కాదు మేడం. రియల్ గా రౌడీ షీటర్ అంటే చదువుకుంటున్నాడా, ఏం చేస్తాడు శ్రీకాంత్? ఆయన బిజినెస్ చేసుకుంటాడు. నార్మల్ గా బిజినెస్, ఇప్పుడు చదువుకోలేడు, నార్మల్ గా బిజినెస్ చేస్తాడు, జాబ్ చేస్తాడు, టాటో ఆర్టిస్ట్, టాటో వర్క్ చేస్తాడు. మరి పర్సనల్ గా మొన్న క్లోతింగ్ షాప్ ఉండే, టెక్స్టైల్, ఇవన్నీ చేస్తాడు అబ్బాయి. కుటుంబ సభ్యులందరూ ఏం చేస్తారు? కుటుంబ సభ్యులు అంటే ఫాదర్ రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యిండు మ్యామ్. 3 months కూడా అవ్వలేదు. 3 months కు ముందే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యిండు. అదే సిచ్యువేషన్లో ఉండగానే ఇప్పుడు పెద్ద కొడుకు ఇతను చనిపోయినాడు. కొంత మన న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ న్యూస్ స్ప్రెడ్ చేసేసరికి ఏమైపోయిందంటే మేడం, ఎంత మేము నార్మల్గా మేడం, ఇప్పుడు మీరు మీడియా పర్సన్స్ ఎట్లాగో మేము కూడా అట్లాగే. ఫ్రెండ్స్ అనే కాదు మేడం, మేము ఫ్రెండ్స్ అని సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా కాదు మేడం. అకౌంట్లో మీరు చెక్ చేసి సోషల్ మీడియా ఫ్రెండ్స్ కూడా కాదు. మేము ఒక ఏరియా నుంచి ఒక ఏరియాలో గుర్తుపట్టే వాళ్ళం. కాచిగూడ అంటే కాచిగూడలో ఉండేవాళ్ళం, కానీ తెలిసిన వాళ్ళం, దూరం బంధువులమే. మేము ఎట్లా మీకు న్యూస్ తెలిస్తే మీరు ఎట్లా వచ్చారో మేము కూడా అట్లాగే వచ్చాం, కానీ మేము పర్సనల్గా అటాచ్మెంట్ మాకు తెలిసింది మేము చెప్తున్నాం మేడం. మీరు అడిగారు కదా, తెలుసుకుందాం నిజం న్యూస్ అబద్ధం. సొంత బ్రదర్ అవుతారా మీకు శ్రీకాంత్? ఏమవుతారు? చిన్న బ్రదర్. శ్రీకాంత్ పైన ఆరోపణలు వస్తున్నాయి, అంటే రౌడీ షీటర్ అంటున్నారు, అదే విధంగా కత్తి పెట్టుకొని తిరుగుతా అంటున్నారు. ఎటువంటి వాడు అంటే వీళ్ళందరూ ఇంతమంది ఇప్పుడైతే వచ్చారు అతని కోసము. ఒక మనిషి మంచి చేసినా చెడు చేసినా జనాలు వస్తాడు, అతను మంచి చేస్తే చెడు చేస్తాడు. అసలు ఏంది శ్రీకాంత్ ఎటువంటి వాడు? నాకు తెలుగు రాదు మేడం. फर्स्ट హిందీలో తప్పకుండా మాట్లాడండి. ये पूरे उन्हें रजिस्टर बोल के नहीं आया, उनका सबका उन्हें दोस्तों के लिए रहता था उन्हें, इसके लिए पूरे आए सो यहाँ पे